హాయ్ అండి అందరికీ. ఈరోజు కొరమేను దమ్ బిర్యానీ చేశానండి. ఈ కొరమేనులో నేను గ్యాలంగాస్ పట్టుకున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న పంట కాలువలో గ్యాలంగాస్ పట్టుకున్నానండి. ఇవి ఎలా గ్యాలంగాస్ పట్టుకున్నానో, ఎలా బిర్యానీ చేశానో చేసి చూపిస్తాను ఈ వీడియోలో. చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మార్నింగ్ నాకు కాలువలో కొరమేను అయితే కనిపించిందండి. ఎందుకంటే కొత్త వాటర్ అనేవి వస్తున్నాయండి కాలువలోకి. పైకి లేచి వాటర్కి ఎదురు వెళ్తున్నాయి ఈ చేపలు. నేను ఈ చేపను ఎలాగైనా లాగాలనుకుని దీనికోసం ఒక చిన్న చేపను ఎరేసి, ఆ చేప ఎక్కడైతే ఉందో కొరమేను దగ్గర ఇలా వేసి దాన్ని అటు ఇటు తిప్పగానే ఆ చేప వచ్చి మింగిందండి. మింగగానే ఆ చేపను పైకి లాగేశాను. ఎప్పుడు గెలం కాసినా ఎప్పుడు నా ముఖానికి ఒక చేప కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఆనందంగా ఉంది. ఇది కాసిన ఆనందంలోనే ఇంకో చేప చూశానండి. ఈ చేపను కూడా ఒక ఎర్రేసి దీన్ని కూడా పట్టేశాను. కాదంటే ఇది చాలాసేపు ఏడిపించిందండి. ఆ చెత్తల్లోకి లాక్కెళ్ళిపోయి రాలేదు. 2-3 సార్లు మిస్ అయిపోయింది. మూడోసారి ఫైనల్గా వచ్చేసింది. అలా 3 చేపలు అయితే కాసానండి ఈరోజు 3 కొరమేన్లు. ఈ 3 కొరమేన్లు పట్టడానికి 3 గంటలు పట్టిందండి. ఇంకా చాలులేరా బాబు అని చెప్పి వెంటనే ఈ చేపలు చేయడం స్టార్ట్ చేశానండి. కత్తి తీసుకుని ముందు ఈకలో తోకలో కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకుని దీనికి ఉన్న పులుసు అంతా ఇలా గీసేసుకున్నానండి. ఇప్పుడు మంచి రాయి గొరుగున్న రాయి చూసుకుని ఆ రాయి మీద ఇలా తోమేసుకున్నానండి శుభ్రంగా. జిగురు అనేది లేకుండా తోమేసుకున్నాను. ఇప్పుడు ఇలా కోసి దీంట్లో ఉన్న పేగులు అన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నానండి. ఈ చేపలని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఒక 4 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇది చల్లార్చిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుని ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకుని పేస్ట్ కింద ఆడి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. 2 నిమ్మకాయల రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా చేప ముక్కలు ఒక మంచి మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి. ఇప్పుడు మసాలా కలుపుకుందామండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఈ కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలండి. ఓల్ గరం మసాలాలు ఇవన్నీ ఇందులో ఒక సాజీర తప్పించి అన్నీ వేసుకోవాలండి. కొన్నిగా వేసుకుని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులో ఈ ఆనియన్స్ కొంచెం వేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలండి. ఈ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి. ఈ కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి, ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల మసాలా బాగా పట్టి గ్రేవీకి దమ్ బిర్యానీలో మంచి గ్రేవీ కింద ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 2 నిమ్మకాయలు పిండుకుని వేసుకోవాలండి, గింజలు లేకుండా. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఇందులో వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదంతా ఈ చేపలకి మసాలా పట్టేంత వరకు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఎసరు పెట్టుకోవాలి స్టవ్ మీద. అందులో మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఒక సాజీర తప్పించి ఇందులో కొంచెం మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా రైస్ అరగంట సేపు నానబెట్టుకున్నానండి. కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఈ ఎసరు మరిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైసు 70% ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం కలిపెట్టుకున్న మసాలా పెట్టుకోవాలండి. ఇది పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం రైసు ఈ ముక్కల మీద వేసుకుని లేయర్ కింద సమానంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాజీరా వేసుకోవాలండి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కలర్ యాడ్ చేసుకోండి, ఫుడ్ కలరు. కొంచెం బిర్యానీ కలర్ఫుల్గా కనపడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిగతా రైస్ కూడా దీనిపైన యాడ్ చేసేసుకోండి. వేసుకుని దీనిపైన ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఏమీ రాదండి.
కాదంటే బిర్యానీ కలర్ఫుల్గా కనపడుతుందండి. కొంచెం తినేటప్పుడు కలర్ఫుల్గా స్పైసీగా కనపడాలి కదా, అందుకోసం. అలాగే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకుని ఈ బిర్యానీ అనేది దానిపైన పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఉడికించుకున్నప్పుడు ఆవిరి అనేది బయటికి రాకుండా ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే ఆవిరి మనం క్లోజ్ చేసిన మూతను తన్నుకొని బయటకు వస్తుందో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇది మూత తీసి ఇందులో ఉన్న రైస్, పైన ఉన్న రైస్ అంతా వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ముక్కలు అనేవి విడిపోకుండా ఈ రైస్ అంతా నెమ్మదిగా తీసుకుని ఈ రైస్ అంతా తీసుకున్న తర్వాత ముక్కలు కింద ఉన్న ముక్కలు పైన వేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.